ఏంటి ఏం చెప్తారు? యా, గుడ్ మార్నింగ్ అమ్మా ఇద్దరి మిత్రులకు కూడా. అయితే ఒకటి అనుకుంటే ఒకటి కాలే, ఇంకా ఏమి కాలే, ఏమి కానియట్లే, అది సమస్య. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము హైడ్రా అనేది ఒక అంశం, తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అనేది ఒక అంశం. ఇవి రెండింటిని కలగాపులగం చేస్తున్నారు. ఇప్పుడు మనకు మూసీకి సంబంధించి ఏమో సర్వే జరుగుతున్నది. సర్వేలో కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోవట్లే, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది బాధపడుతున్నారు. అవి నేను విజువల్స్ కూడా చూస్తున్నాం చాలా. అది కూడా మనకు బాధాకరం. అంటే కట్టుకున్న గూడును వదిలి వెళ్ళాలంటే ఎవరికైనా కూడా అది ఒక రకమైన సమస్యని, దాన్ని మెంటల్ గా ప్రిపేర్ చేసే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. హైడ్రా విషయంలో హైకోర్టు కానీ లేకపోతే ప్రతిపక్షాలు కానీ ఆ వాదనలు కానీ హైకోర్టు సూచనలు కానీ వాటికి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా హైడ్రా ఏమి డీవియేట్ కాదు, ప్రభుత్వం ఏమి డీవియేట్ కాదు. సో మొన్న మన పెద్దలు మన ఆర్కే గారు కూడా ఒక హెచ్చరిక లాంటి ఒక వ్యాసం చూసిన నేను. ఓపెన్ గానే రాశారు, జర జాగ్రత్త, ఇది పద్ధతి కాదు కదా అని. అంటే బిల్డర్స్ చేసిన తప్పులకి ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు పడుతున్నారు కదా, సేల్ డీడ్స్ ఉన్నాయి అవన్నీ. దట్స్ వాట్ ఇప్పుడు ఆ కోణంలో మనం ఆలోచిస్తే హైదరాబాద్ అనేది ఇక మనము ఇట్లనే ఉండని ఇవన్నీ వదిలేయడమే. కొన్ని పెయిన్ఫుల్ యాక్టివిజం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనం కాఠ్మాండు లెక్కనో, లక్నో లెక్కనో, లేకపోతే ముంబై లెక్కనో, మద్రాసు లెక్కనో కాకూడదు అని అనుకుంటే ఒకంత సహకారం ప్రజల నుంచి కోరాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ నది గర్భంలో కట్టిన వాటి మీద రైట్స్ లేకున్నా మనం కన్విన్సింగ్ మెథడ్ లో పోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊరికనే బెదిరించి లేపడము, లేకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు దాడులు చేయడము లేదు. వాళ్ళకు అవసరమైతే ఇప్పుడు రివర్ బెడ్ లో మిగిలే భూముల్లో కూడా G+2 అర్బన్ హౌసింగ్ నుంచి తీసుకురావచ్చు, సెంట్రల్ ప్రాజెక్ట్ కూడా ఉన్నది. కానీ అసలు వాళ్ళకి ఇది ఎకనామిక్ మోడలా, పూల్ పెట్టే ప్రోగ్రామ్ అనేది తెలియదా, తెలిసినా నటిస్తున్నారా తెలియదు నాకు. కానీ ఆ రివర్ బెడ్ లో ఒకటి ఏమంటాము డ్రైనేజ్ తో పాటు సివరేజ్ తో పాటు ఒక 5 to 10 TMCని మనం ఈ 2 జలాశయాలకు అలకేట్ చేయడంతో పాటు రివర్ బే కూడా ఉంది. 2 ధరలకు 2 కన్స్ట్రక్టివ్ రోడ్స్ తో పాటు అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, తర్వాత బ్రిడ్జెస్ కూడా ఉంటాయి. దాదాపు 12 నుంచి 15, 37, 38 కిలోమీటర్ల మేరకు. సో ఇది భవిష్యత్తులో హైదరాబాద్ రెవెన్యూని ఆశించే ప్రభుత్వం కాదు. మీరు చెప్పినంత సున్నితంగా ఉందా చర్చ? అసలు వీడియోలు ఒకటన్నా చూసారా? ఎట్లా తిడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, లేదా ఎక్కడన్నా కన్ఫ్యూజ్ అవుతున్నారా? ప్రాపర్ ప్లానింగ్ లేదా? లేకపోతే ఒక వీడియోలు అనేవి ఒక 10-12 ఏమంటామై సోషల్ మీడియా ఏజెన్సీస్ చేసేయి. అఫ్ కోర్స్ వాళ్ళ బాధను సోషల్ మీడియా ఏజెన్సీ పోనదులేండి. ABN లైవ్ లో మనం ఆ రిపోర్టర్ వెళ్ళి అక్కడ మూసి పరివాహక నివాసితులతో మాట్లాడుతుంటే వంద బూతులు తిట్టారు. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఆల్. నేను అనేది ఏంటంటే లేక్ ఆఫ్ ప్లానింగ్ గా పోనీ సరే మీడియా ఏజెన్సీస్ ఇవనుకుందాం, ఇవేం కూల్చివేతలని హైకోర్టు అడిగిందే. నేను ఒక మాట చెప్తాను, అసలు మూసిల కూల్చివేతలు అనేది మొదలు అవుతాయి, ఇంకా కాలే. హైడ్రాన్ దీంట్లో కలపకండి. మూసీలో మనం